విక్కీ, అగ్నిపర్వతం బద్దలవుతోంది, పారిపో. విక్కీ రికో బయటకు పరిగెత్తుతుండగా దారిలో ఒక పెద్ద బండరాయి పడి మాయాద్వీపం 4 తాళాల రహస్యం. తెలుగు అడ్వెంచర్ స్టోరీ. విక్కీ చాలా తెలివైన, ధైర్యవంతుడైన 12 ఏళ్ల కుర్రాడు. చిలుక, మాట్లాడగలిగే మాయా చిలుక. ఎప్పుడూ విక్కీ భుజంపై ఉంటుంది. తాతయ్య, పాతకాలపు నావికుడు, విక్కీకి తాత. భయంకరమైన రాక్షసుడు, మాయాద్వీపానికి కాపలా ఉండే మొదటి రాక్షసుడు. ఒక పాతకాలపు ఇల్లు. బయట పెద్ద వర్షం పడుతోంది. విక్కీ తన తాతయ్య గదిలో ఆడుకుంటూ ఉంటాడు. అకస్మాత్తుగా ఒక పాత చెక్క పెట్టి కింద పడిపోతుంది. అందులోంచి ఒక మెరుస్తున్న మ్యాప్ కింద పడుతుంది. విక్కీకి సాహసాలంటే చాలా. తాతయ్య, తాతయ్య, ఇక్కడికి రా. తాతయ్య గదిలోకి వచ్చి ఆందోళనగా, అమ్మో, ఆ మ్యాప్ నీకెలా దొరికింది విక్కీ? అది మామూలు మ్యాప్ కాదు, మాయాద్వీపం మ్యాప్. చిలుక, రికో, మాయాద్వీపమా? అంటే అక్కడ బోలెడంత బంగారం ఉంటుందా తాతయ్య? తాతయ్య చాలా భయంగా ఊహించుకుంటాడు. సముద్రం మధ్యలో ఒక ద్వీపం, దానిమీద ఒక పెద్ద కోట. కోట తలుపుకి 4 పెద్ద తాళాలుంటాయి. తాతయ్య, లేదు రికో, అక్కడ బంగారం లేదు. ఆ ద్వీపంలో ఒక పెద్ద కోట ఉంది. ఆ కోటలో ప్రపంచాన్ని నాశనం చేయగల ఒక చెడ్డ రాక్షసుడు బందీగా ఉన్నాడు. ఆ కోట తలుపుకు 4 మాయా తాళాలున్నాయి. విక్కీ, మరి ఆ తాళాలు ఎవరి దగ్గరున్నాయి తాతయ్య? తాతయ్య, ఆ రాక్షసుడు బయటికి రాకుండా 4 మంచి మాంత్రికులు ఆ 4 తాళాలను ప్రపంచంలో 4 వేర్వేరు భయంకరమైన ప్రదేశాల్లో దాచారు. ఇప్పుడు ఆ రాక్షసుడు అనుచరులు ఆ తాళాల కోసం వెతుకుతున్నారు. వాళ్ళకు కనుక ఆ తాళాలు దొరికితే ప్రపంచం నాశనమవుతుంది. విక్కీ, అలా జరగనివ్వను తాతయ్య. ఆ తాళాలను నేను కనిపెట్టి సముద్రంలో పడేస్తాను. విక్కీ, రికో తమ సాహసయాత్ర మొదలుపెట్టారు. మ్యాప్ ప్రకారం మొదటి తాళం కాలిపోతున్న అగ్నిపర్వతం గుహలో ఉంది. విక్కీ మరియు చిలుక రికో ఒక చిన్న పడవలో సముద్రం మీద ప్రయాణిస్తూ మ్యాప్ సహాయంతో ఒక పెద్ద అగ్నిపర్వతం దగ్గరకు చేరుకుంటారు. రికో, విక్కీ, ఇక్కడ చాలా వేడిగా ఉంది. నా రెక్కలు కాలిపోయేలా ఉన్నాయి. మనం వెనక్కి వెళ్ళిపోదామా? విక్కీ, భయపడకు రికో, మనం ఎలాగైనా మొదటి తాళం సాధించాలి. రా, లోపలికి వెళ్దాం. గుహ లోపల లావా ప్రవహిస్తుంటుంది. మధ్యలో ఒక రాతి మీద మొదటి తాళం మెరుస్తూ ఉంటుంది. విక్కీ ఆ తాళం తీసుకోబోతుండగా పైనుండి ఒక పెద్ద రాక్షస గబ్బిలం కిందకు వస్తుంది. రాక్షస గబ్బిలం, ఈ తాళం నాది. దీన్ని తీసుకెళ్లాలంటే నువ్వు నాతో పోరాడాలి చిన్నోడా. విక్కీ తన చేతిలో ఉన్న ఒక రాయిని గబ్బిలం కంటి మీద కొడతాడు. గబ్బిలం బిలం కింద పడుతుంది. విక్కీ పరిగెత్తుకు వెళ్ళి ఆ మొదటి తాళాన్ని తీసుకుంటాడు. విక్కీ, హమ్మయ్య, మొదటి తాళం దొరికేసింది. సడన్గా గుహ అంతా కదల్లా మొదలవుతుంది. భూకంపం వచ్చినట్టు రాళ్లు కింద పడుతుంటాయి. రికో, విక్కీ, అగ్నిపర్వతం బద్దలవుతోంది, పారిపో. విక్కీ, రికో బయటకు పరిగెత్తుతుండగా దారిలో ఒక పెద్ద బండరాయి పడి దారి మూసుకుపోతుంది. వెనక నుండి లావా వాళ్ళ వైపు దూసుకు వస్తుంటుంది. విక్కీ భయంగా చూస్తుంటాడు. మొదటి తాళం సంపాదించిన విక్కీ అగ్నిపర్వతం నుండి ఎలా బయటపడ్డాడు? 2వ తాళం ఎక్కడుంది? తెలుసుకోవాలంటే మా తర్వాతి ఎపిసోడ్ మాయాద్వీపం పార్ట్ 2 చూడండి.